Matter made up of with atoms and molecules. Atoms and molecules are called Particles. ఈ పార్టికల్స్ అనేటివి దేంట్లో ఉంటుంది? Solids, liquids, gases. Liquids, gases. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ లో పార్టికల్స్ ఉంటాయి కదా. ఈ పార్టికల్స్ ఎలా ఉంటాయి? స్మాల్ టినీ పార్టికల్స్ సాలిడ్స్ లో ఎలా ఉంటుంది, లిక్విడ్స్ లో ఎలా ఉంటుంది, గ్యాసెస్ లో? మేడం సాలిడ్స్ లో అనేటివి అట్రాక్షన్ క్లోజ్ టు ఈచ్ అదర్, వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. లిక్విడ్స్ లో మీడియం క్లోజ్ టు ఈచ్ అదర్. తర్వాత గ్యాసెస్ లో లీస్ట్ క్లోజ్ టు ఈచ్ అదర్, లీస్ట్ చాలా దూరంగా ఉంటుంది అనమాట. అవునా అమ్మ? తర్వాత పార్టికల్స్ మధ్యలో గ్యాప్స్ ఉంటుందనే విషయం మనకు తెలుసా? తెలియదు. తెలుసు మేడం. ఎలా తెలుసు మీకు? ఇంతసేపు మనము డిఫ్యూజన్ ఎక్స్పెరిమెంట్ చేసాం. డిఫ్యూజన్ లో వాటర్ లో ఏం కలిసిపోయింది మా? పొటాషియం పర్మాంగనేట్ కలిసిపోయింది. అది లేకపోతే కూడా మనము మన ఇంట్లో లెమన్ జ్యూస్, కాఫీ, టీ ఇలాంటివి చేస్తూ ఉంటామా? ఈ కాఫీ టీలో షుగర్ అనేది డిజాల్వ్ అయిపోతుందా? లేకపోతే వాటర్ లో సాల్ట్ అనేది డిజాల్వ్ అవుతుందా? లేదా? అవుతుంది. అంటే పార్టికల్స్ మధ్యలో ఏముంటుంది? గ్యాప్స్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు అది నిజమా కాదా అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇది పార్టికల్స్ అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం పార్టికల్స్ అని అనుకుందాం. ఓకేనమ్మా? ఇది సాలిడ్ పార్టికల్స్. ఏమిది? సాలిడ్ పార్టికల్స్. ఓకేనమ్మా? ఇంకా నింపచ్చా? ఇంకా నింపలేం. ఎందుకు నింపలేం? ఇంకా మనం గ్యాప్ లేదు. అవునా? నిజమైన గ్యాప్ లేదా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శాండ్ తీసుకున్నాం. ఓకే, గ్యాప్ లేదన్నారు కదా మీరు. దాంట్లో శాండ్ కింద పోతుందా, దాంట్లో చేరుతుందా? కింద పోతుందా? దీంట్లో చేరడం లేదా? కొంచెం కూడా చేరడం లేదా? ఎక్కడ చేరుతుంది అది? గ్యాప్స్ లో. గ్యాప్స్ ఉండే విషయం అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. అర్థమవుతుంది. ఓకేనమ్మా? మనం ఫస్ట్ బాల్స్ వేసాం, బాల్స్ గోళీలు వేసినాం. అప్పుడు ఫస్ట్ నిండిపోయింది, ఇంకా గ్యాప్ లేదు అని అన్నారు. కానీ మళ్ళీ మనం ఇందులో ఏం వేసినామ్మా? శాండ్ వేసినాం. గ్యాప్ ఉందా లేదా? శాండ్ అనేది దాంట్లో ఫిల్ అయిందా లేదా? ఫిల్ అయింది. ఇప్పుడు ఇంకా గ్యాప్ ఉందా లేదా అమ్మా? ఉందా? లేదు. చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ఏం తీసుకుందాం? వాటర్. మనకు గ్యాప్ లేనట్లే తెలిసింది, కానీ ఇందులో మళ్ళీ వాటర్ అనేది చేరిందా లేదా? చేరింది. ఎక్కడ చేరింది వాటర్? గ్యాప్స్ లో. దీన్ని బట్టి మనం ఏ విషయం తెలుసుకోవచ్చుమా? పార్టికల్స్ మధ్యలో ఏముంటుంది? గ్యాప్స్ అనేది ఉంటుంది. సాలిడ్స్ లో ఉంటుంది, లిక్విడ్స్ లో ఉంటుంది, గ్యాసెస్ లో కూడా ఉంటుంది. సాలిడ్స్ లో గ్యాప్స్ ఉంటుందంటే ఇప్పుడు మనం షుగర్, సాల్ట్ మిక్స్ చేయొచ్చా? ఒక దాంట్లో ఒకటి గ్యాప్స్ ఉండడం వల్ల ఇది కలుస్తుంది అనమాట. మరి లిక్విడ్స్ లో ఏదైనా మిక్స్ చేస్తామా మనం? పాలు, నీళ్లు కలుపుతాం, ఒక దాంట్లో ఒకటి కలుస్తుంది. మరి గ్యాసెస్ కి అంటే అన్ని మేడం. ఇప్పుడు మేడం ఇది కడ్డీలు మా ఇన్సెన్స్ స్టిక్స్. ఇన్సెన్స్ స్టిక్స్ అంటే కడ్డీలు. చూడండి, ఇందులో ఇంకా వాటర్ ఫిల్ అవుతుందా లేదా చూద్దాం. కింది దాకా వాటర్ వెళ్తా ఉంది అంటే దీంట్లో ఇంకా గ్యాప్స్ ఉన్నట్ట లేనట్టు? దీన్ని బట్టి, ఈ ఎక్స్పెరిమెంట్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం అది మ్యాటర్ లో పార్టికల్స్ లో గ్యాప్స్ ఉంటుంది అనేసి. మనం ఆల్రెడీ సాలిడ్స్, లిక్విడ్స్ లో గ్యాప్స్ ఉంటుందని తెలుసుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఇది ఇన్సెన్స్ స్టిక్స్. ఓకేనా?
ఇవి ఎక్కడ వెలిగిస్తారు మీరు రోజు? టెంపుల్. దేవుడి దగ్గర వెలిగిస్తూ ఉంటాం. దేవుడి దగ్గర వెలిగించి మనం ఒక రూమ్లో పెడతాం. మరి ఇంట్లో మనం ఏ మూల ఉన్నా కూడా మనకి స్మెల్ అనేది వస్తుందా రాదా? వస్తుంది. ఎలా వస్తుంది ఆ స్మెల్? చూడండి అమ్మా, ఇవి పొగలాగా వస్తుంది కదమ్మా. ఈ పొగంతా దేంట్లో కలుస్తుంది? పోయి ఎయిర్లో కలుస్తుంది. మనము పూజ గది ఒక రూమ్లో ఉంటుంది, మనం ఇంకొక రూమ్లో ఉంటాం. ఈ స్మెల్ అనేది మనకు వస్తుందా రాదా? వస్తుంది. అంటే ఇన్సెన్స్ స్టిక్స్ యొక్క పొగ అనేది రూమ్ అంతా, మన ఇల్లంతా ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒక గ్యాస్ ఇంకొక గ్యాస్ లో కలుస్తుందా లేదా? కలుస్తుంది. ఈ విధంగా ఇంటర్మిక్స్ అయ్యేదాన్ని మనం ఏమని పిలుస్తాము? డిఫ్యూజన్. ఇప్పుడు మనం చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా డిఫ్యూజన్. ఇది మాత్రం ఇదేం ఎక్స్పెరిమెంట్? ఇది సాలిడ్. పార్టికల్స్ మధ్య గ్యాప్స్ ఉంటుందని తెలిపే ఎక్స్పెరిమెంట్. ఓకేనా అమ్మా?